నమస్తే. స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీతత్వంలో చక్కటి విషయాలు చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు శ్రీమతి వేమగంటి శుక్తిమతి గారు. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, స్త్రీకి ప్రాచీన కాలం నుంచి సాహిత్యంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారంటారు? ప్రాచీన కాలంలో మానవుడు పశు విధంగా ఉంటూ పశు వృత్తిలో కొందరు వ్యక్తులు లేదా కొన్ని కుటుంబాలు కలిసిన సమాహారమే సమాజం కదా. అయితే ప్రాచీన కాలంలో మనుష్యుని యొక్క ప్రవృత్తి ఏంటంటే జంతువులాగానే సంచారం చేస్తూ ఆ విధంగా కాలాన్ని గడిపినప్పుడు కూడా స్త్రీ పురుష భేదం అక్కడ లేదు. అంటే ఆధునిక యుగంలో కానీ రాతి యుగంలో కానీ ఆది మానవునప్పుడు కానీ ఆ కాలాలు ఎప్పుడు కూడా స్త్రీ పురుషులు అనేటువంటి ఒక భేదభావం మనకు కనపడదు. సాహిత్య ఆధారంగా, చరిత్ర ఆధారంగా, శాసనాల ఆధారంగా. తర్వాత మన వేదకాలంలో క్రీస్తుపూర్వం 2000 నుండి 2500 వరకు వేదకాలం. ఆ వేదకాలంలో కూడా స్త్రీకి ఎంతో గౌరవం ఉండేది. అంటే సామాజికమైనటువంటి ఒక అర్హతలు, తర్వాత యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి పురుషులతో సమానంగా ఆ కాలంలో వేదాలు రాసి వేద రుక్కులు అయిపోయిండ్రు, కర్మకాండాలు చేసేవాళ్ళు, యజ్ఞ హోమాలందు పురుషులతో సమానంగా పాల్గొనేవాళ్ళు, సామాజిక గౌరవం ఉండేది. అన్ని రంగాలలో కూడా మనకు కనిపిస్తుంది వేదకాలంలో. అంటే ఇప్పుడు మీరు వేదాలు రాయడం వరకు స్త్రీలకు కూడా ఆ రోజుల్లో అవకాశం ఉంది అన్నారు. యజ్ఞాల్లో పాల్గొనడం అలాంటి ఆ యజ్ఞయాగాదులలో అంటే వాళ్ళు తోడ్పడేవాళ్ళు, నిషేధింపబడి. అంటే మనకు అంటే వాళ్ళకి తోచినంత సాయం వాళ్ళైతే ఆ విషయాల్లో అందించేవారు అంతే. అంతేగాని మనం ఎప్పుడైనా స్త్రీ పురుషులను చేదుడు వాదవుడుగానే మనం అనుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాదులు క్రతువులలో వాళ్ళు కూర్చునేవాళ్ళు, లేకపోతే పాల్గొనేవాళ్ళు, లేకపోతే వాళ్ళు సహాయపడేవాళ్ళు సమిధిలో వాళ్ళు అలాంటివన్నీ ఇవ్వటానికి. ఆ విధంగా వాళ్ళన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం బయటికి రావద్దని, అక్కడ కూర్చోవద్దని అవన్నీ నిషేధాలు అయితే ఏమి లేవు. తర్వాత ఋగ్వేద కాలంలో కూడా స్త్రీకి అసలు విపరీతమైన స్వేచ్ఛ ఋగ్వేద కాలంలో. అంటే ఇంకా ఏంటంటే అసలు స్త్రీకి ఇష్టం లేకపోయినా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా ఒక పురుషునితోటే ఉండాలనే నియమం కూడా అక్కడ కనపడదు మనకు ఋగ్వేద కాలంలో. వాళ్ళు పురుషుల్లాగానే స్వేచ్ఛ ఆ విధమైనటువంటి ఋగ్వేదంలో ఉండేది. దాని తర్వాత మనుస్మృతికి వచ్చేప్పటికి మాత్రం మళ్ళీ మనకు స్త్రీకి భర్తనే దైవంగా భావించాలని, పురుషుడికి ఒకవేళ భార్యను వదిలేసి వేరే వివాహం చేసుకోవచ్చు, కానీ ఆ స్త్రీ మాత్రం ఆ భర్తతోటే ఉండాలి, లేదంటే అదే విధంగా విడిగా ఉండాలి తప్ప ఆమె భర్తనే ఆమె జీవితాంతం భర్తగానే ఆయన ఆ విధమైనటువంటి యొక్క ప్రేమ ఉన్నా లేకపోయినా, కలిసి జీవించినా జీవించకపోయినా అతడే దైవంగా, అతడే భర్తగా ఉండాలనేటువంటి విషయం మనం అది మన మనుస్మృతిలో చూస్తాం. దాని తర్వాత రామాయణం. రామాయణంలో మనకు కనపడుతుంటది. అంటే మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి మనకు ఎట్లా అంటే సీత అనగానే మనకు తప్పకుండా అక్కడ పురుషాధిక్యత కనిపిస్తుంది. ఎందుకంటే మనం 2 కోణాలలో నుండి సీత పాత్రని మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఏదైనా మనిషి ప్రవృత్తి ఎట్లాంటిదంటే మనకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఏ చెడు పని చేసినా మనకు మంచిగానే అనిపిస్తుంటారు. మంచి వాళ్ళు నిజంగానే మనకు విరోధం ఉన్న వాళ్ళు చెడు చేసినా, వాళ్ళు మనకు మంచి చేస్తున్నా వాళ్ళని మనం ద్వేషిస్తాం. అంటే మన దృష్టి లోపం అది. అదేవిధంగా లోపం అని కూడా కాదు, వివిధ రకాలైనటువంటి యొక్క ఆలోచన పరంగా భిన్నంగా ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఆలోచన ఒకలాగా ఉంటుంది, నా ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఆ విధంగా సీతను ఆమె మహాపతివ్రత, ఆమె భర్త మాట జీవదాటలేదు, నిప్పులలో దూకమంటే నిప్పులలో దూకింది, తర్వాత అరణ్యానికి పోమంటే అరణ్యానికి పోయిందని అట్లా మనం అనుకునేటోళ్ళు ఆ విధంగా అనుకోవచ్చు. లేదా సీత చాలా బానిసత్వం వహించి అసలు ఆమెకంటూ వ్యక్తిత్వం లేకుండా ఆమె ఆ విధంగా రాముడు దుర్మార్గుడు
రావణాసురుడి కంటే కూడా రాముడు దుర్మార్గుడు అనే కామెంట్స్ కూడా మనం వింటాం. రకరకాల అభిప్రాయాలు. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో రాముడి మీద కోపం అట్లా కాదు, అక్కడ జరిగినటువంటి యొక్క సంఘటనల వల్ల అంత అన్యాయం జరిగింది కదా అని. ఆ విధంగా రామాయణాన్ని తీసుకుంటే నిజంగా అక్కడ పురుషాధిక్యత మాత్రం కనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే నీ రాజ్యం కోసం నువ్వు మీ రాజ్యంలో మీ పిన్నమ్మ నిన్ను ఆమె స్వార్థం కోసమని, ఆమె దశరథుడికి ఏదో 3 వరాలు ఇచ్చిందని, ఆ వరాలను తీర్చుకోవటం కోసమని స్వార్థ బుద్ధితో ఆమె తన కొడుకు పట్టాభిషేకం చేసి రాముణ్ణి అడవిలోకి పంపించేసింది. అవేటికి కూడా సీతకు ప్రమేయం లేదు, ఆమెకు అవసరం లేదు. ఆమె దేంట్లో కూడా ఆమె కారణం కాదు. అక్కడ నీ తండ్రి, నీ సవతి తల్లి, మీరే కారకులు, మీ రాజ్యం. మరి ఆమె పాపం నీతో పాటుగా నేను ఇక్కడ ఉండని అడవికి వచ్చి చేస్తానన్నది. రాముడేం రమ్మని అడగలేదు. కౌసల్య అంటది, నువ్వు వెళితే నాకు ధైర్యం అంటే ఆమెకంత నమ్మకం కోడల మీద. నేను నువ్వు ఆమె కూడా జనక మహారాజు చాలా అపురూపంగా ఆమెను పెంచి పెద్ద చేసింది కదా. మరి అడవులలోకి పోవాలని ఏ తండ్రి కోరుకోడు కదా. అయినా కూడా ఆమె పోతా అన్నప్పుడు ఎవరూ దాన్ని ఎదిరించలేదు. అలాంటప్పుడు మరి ఆమెను రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు, ఆమె అశోకవనంలో బంధించినప్పుడు రావణాసుడు మహా ప్రజ్ఞావంతుడు. అసలు ఆయనకు ఉన్నటువంటి ఆ పాండిత్యం ఎవరికీ లేదు. ఆ ఒక్క దుర్బుద్ధితోటి అతనికి తెలుసు సీతాదేవిని ఆమె దగ్గర పోయినా కూడా భస్వం అయిపోతామని. అందుకే ఆమెను అశోకవనంలో బంధించి. మరి ఆమె ఏం తప్పు చేసిందని ఇది అందరికీ లోకానికి తెలుసు కదా. మళ్ళీ అగ్ని పరీక్ష ఎందుకు అక్కడ అంటే ఆయన ఏదో చెప్పిండు, నేను రాజును కాబట్టి నాకు ధర్మం ముఖ్యం. ఎవరో ఏదో అన్నారు, ఆ అన్నదాన్ని నిరూపణ చేయడం కోసం నువ్వు అగ్నిలో దూకమన్నాడు. దూకింది. ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించింది. ఇంకొక పరంగా ఆలోచించినప్పుడు, 2 కోణాల నుంచి ఆలోచించినప్పుడు, మొదటి కోణంలోనేమో ఆమె ఒక స్త్రీగా జన్మనెత్తి ఒక రాజుకు భార్య అయి ఆమె ధర్మ ప్రవర్తనతోటి ఆమె బిడ్డలను కన్నా లవకుశులను అడవిలోనే కన్నా కూడా వాళ్ళకు కూడా అన్ని విద్యలు నేర్పించి తండ్రితో వాళ్ళకు తెలియకుండా యుద్ధానికి పూనుకున్నప్పుడు కూడా ఆమె చాలా మదన పడుతుంది. చెప్పలేదు, చెప్పకుండా ఊరుకోలేదు. తండ్రితో పిల్లలు యుద్ధం చేయటం ఏంటని ఆ విధంగా ఆమె ఎన్నో మదన పడి వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత లవకుశులే గెలుస్తారు కదా. భర్త ఓటమైనాక వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆయన పిల్లల్ని ఆయనకు అప్పచెప్పేసింది. ఆయన పిల్లల్ని ఆయనకు అప్పచెప్పి ఆమె ధర్మం అది. పిల్లల్ని పెంచటం అనేది ఆమె ధర్మంగా ఒక తల్లిగా ఆమె వాళ్ళని కూడా తీసుకొని మనం అమ్మమ్మ దగ్గర పోదాంపా అని భూదేవితో పోలేదు. ఆమె ఆ రాజు పిల్లల్ని రాజుకు అప్పచెప్పేసి నా కర్తవ్యం అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయింది, నాకు కళంకం లేకుండా నా జన్మకు సార్థకమైపోయి కష్టమో సుఖమో అని ఆమె భూమిలోకి వెళ్ళిపోయింది. ఇది పురుషాధిక్యతనే అనిపిస్తుంది మనకు. మళ్ళీ దాని తర్వాత ఒక 400-500 సంవత్సరాలు కావచ్చు బహుశా నాకు తెలిసినంత వరకు. అయితే భారతంలో ద్రౌపది పాత్ర ఉంది. ద్రౌపది పడ్డన్ని కష్టాలు అవమానాలు ఎవ్వరు పడలేదమ్మా. చరిత్రలో ద్రౌపది అవమానాలు పడ్డది, కష్టం పడొచ్చు కానీ అవమానం పడలేదు. అంటే ఒక 400-500 ఏళ్ళ తర్వాత ఏమైనా మార్పు జరిగిందా? మరి రామాయణం పురుషాధిక్యత అంటున్నాం కదా, మరి భారతం వరకు వచ్చేసరికి ఏం మార్పు జరిగింది? స్త్రీ పాత్రలు అంటే ద్రౌపదిని జూదంలో పెడతాడు ఎవరు? ధర్మరాజు జూదంలో పెట్టినప్పుడు ఆమె చాలా అవమానపడుతుంది పాపం. అందుకే నన్నోడి తానోడేనా, తానోడి నన్నోడేనా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అమ్మో ద్రౌపది చాలా దుర్మార్గురాలు, ఆమె ఎదురు ప్రశ్న వేసింది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆమెకి ఎంత అవమానం అయితే అది ఆ మాట జూదంలో పెట్టడం అవమానం కదమ్మా, భర్తలే అవమానం చేసినట్టు కదా. అందుకే ఆ విధంగా అని ఆమె మదనపడి ఆమె ఏది ఆత్మహత్య చేసుకోలేదు, లేకపోతే తల్లి వారింటికి పోలేదు. అన్ని అవమానాలు పడ్డా కూడా ఆమె వస్త్రాపహరణం చేసినా కూడా దుశ్శాసనుడు
నిండు సభలో వస్త్రాపహరణ చేసినప్పుడు కూడా అప్పుడు పతులందరూ తలకాయలు ఉంచుకున్నప్పుడు, సరే 5గురు పతులు కదా అంటే అది వేరే విషయం, వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. 5గురు పతులు కారు, అదేంటి దాని వృత్తాంతం తర్వాత. అందుకని ఆమె వాళ్ళందరూ తలలు ఉంచుకున్నప్పుడు, భార్యకు అవమానం జరిగినప్పుడు అప్పుడు కూడా నేను ధర్మమే అంటే మరి ఆమె ఎక్కడ పోవాలి పాపం. అప్పుడు ఆమె బాగా నిశ్చయించుకుంది. నెత్తి కేశాలు పట్టుకొని లాక్కొస్తాడు కదా కౌరవ సభకు. అప్పుడు ఆమె ఒకటే డిసైడ్ చేసుకుంటుంది ఏమని అంటే, నేను కౌరవ వంశం మొత్తం నాశనం అయిపోయిందాక నేను నా నెత్తి ముడవను. అంటే నాకు ఎవరు అవసరం లేదు, ఎవరు చలించట్లేదు కదా, ధర్మం ధర్మం అంటున్నారు. అర్జునుడికి విలువిద్య వచ్చు, భీముడు మహా బలశాలి, ధర్మరాజు అందరూ గొప్పవాళ్ళే. మరి ఎవ్వరు కూడా అవమానపడకుండా ఏమైనా చేసుకొని అంటే చాలా కష్టం కదా. ఆమె అప్పుడు ఆమెలో వ్యక్తిత్వం ఎట్లా మారింది స్త్రీది అనేది మనకు తెలుస్తుంది. ఒక 400-500 సంవత్సరాల తర్వాత ద్రౌపది పాత్రను బట్టి ఆమె ఆ విధంగా కౌరవ వంశం నాశనం అయినాక కూడా ఆమె నెత్తిముడి వేయలేదు. ఆ విధమైనటువంటి మార్పు వచ్చింది. ఇక దాని తర్వాత భారతం తర్వాత ఇంకా మనం ఇప్పుడు వస్తున్నప్పుడు తర్వాత ఏమైంది, ప్రబంధ యుగం వచ్చింది. ప్రబంధ యుగంలో కృష్ణదేవరాయ కాలం ప్రబంధ యుగం అంటారు. అనేక మంది వస్తు చరిత్ర, మను చరిత్ర, చాలా చాలా ప్రబంధాలు వచ్చినాయి. ఆ ప్రబంధ కాలంలో మాత్రం నిజంగా చెప్పాలంటే స్త్రీ ఒక విలాస వస్తువుగా, భోగ వస్తువుగా, ఆట వస్తువుగా, అంటే పురుషుడు ఆనందించేటువంటి ఒక వస్తువుగా మాత్రమే అక్కడ వర్ణించి అంగాంగ వర్ణన చేసింది, అసభ్యమైన వర్ణన చేసింది. ఏంటంటే ఆనాడు ఇంకా శిష్ట సాహిత్యం కాబట్టి అందరికీ అర్థం కాదు, కానీ అవి మొత్తం ఒకసారి కనుక దాన్ని ప్రతి పదానికి అర్థం చెప్పుకున్నప్పుడు మాత్రం చాలా అంగాంగ వర్ణన చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని ప్రబంధ యుగంలో స్త్రీని వర్ణించిండ్రు, కానీ అక్కడ మాత్రం స్త్రీకి పెద్ద గౌరవం ప్రబంధాలలో దొరకలేదనే చెప్పొచ్చు. మరి ప్రస్తుత అంటే ప్రాచీన కాలానికి వచ్చేటప్పటికి స్త్రీ సాహిత్య పరంగా ఎలా ఉందంటారు? అది ప్రాచీన కాలం అంటే అంచెలంచెలుగా ఒకసారి దిగజారుతుంది, ఒకసారి గౌరవం పెరుగుతుంది. అంటే అక్కడ ఆయా సమాజాలలో ప్రజలను బట్టి, భావాలను బట్టి ఆమె పాత్ర పోషింపబడుతున్నాయి. అట్లా మనం అలా మరి అదే విధంగా అంటే మొట్టమొదలు మనం బేసిక్ గా చూసుకున్నప్పుడు వేదకాలంలో అయితే స్త్రీకి గౌరవం ఉంది కదా, అదే గౌరవాన్ని గనక మనం దాన్ని అదే విధంగా కొనసాగితే అసలు ఈ సమస్యనే రాకపో. ఇక మనిషి విజ్ఞానవంతుడైనప్పటి నుండి ఇంకా రకరకాలైనటువంటి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారు. దాని తర్వాత అభ్యుదయ కవులు వచ్చారు. అభ్యుదయ కవులు వచ్చినప్పుడు భావకవులు వచ్చింది. భావకవులు కూడా కొంచెం స్త్రీకి ఒక వ్యక్తిత్వం ఉందని, ఆమెకు కూడా ప్రేమ అవన్నీ కావాలనుకున్నారే తప్ప ఆ ప్రకృతితో పోల్చిండు, ప్రకృతిలో ఇన్వడింపజేసిండు స్త్రీని భావకవులు. అలాంటప్పుడు అప్పుడు కూడా పురుషుని సంతోషం కోసమే స్త్రీ భావకవులకు ఆమె చిత్రింపబడ్డారు. అప్పుడు ఇంకా వాళ్ళు అభ్యుదయ కవులు వచ్చేసిన తర్వాత మాత్రం వాళ్ళు శ్రీశ్రీ లాంటి వాళ్ళు అనుకోండి, దాశరథి కూడా అభ్యుదయ కవే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క గేయాల ద్వారా, వాళ్ళ యొక్క పాటల ద్వారా వాళ్ళంట స్త్రీకి కూడా వ్యక్తిత్వం ఉంది, ఆమె ఒక మనిషి, ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆమెకు కూడా బాధ ఉంది, ఆమెను గౌరవించాలి అని వాళ్ళు తమ సాహిత్యం చేత చాలా స్త్రీని ఆమె ఉన్న స్థితికి తీసుకొచ్చిండు అభ్యుదయ కవి. ఆ విధమైనటువంటి అంచెలంచెలుగా సాహిత్యపరంగా మనం ఒక్కొక్క యుగంలో ఎట్లా ఉంది స్త్రీ అనేది మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటామంటే ఎవరి తప్పు అనేది ఇక్కడ మనం తెలుసుకోవటానికి, ఏ విధమైనటువంటి భావాల వల్ల స్త్రీ పరిస్థితి ఇట్లయింది, మళ్ళీ అలాంటి భావాలు మనం కలగనీయద్దు. మనం ధైర్యంగా పోరాడాలి. మన నుండి ఏం తప్పు జరగకూడదు. ఆ విధంగా మనం గనక కొనసాగినప్పుడు స్త్రీకి ఎప్పుడైనా ధర్మం, గౌరవం ఉంటుంది. ప్రతి పాత్ర మనకు కొన్ని కేటాయింపబడ్డవి, ఆ కేటాయించబడినటువంటి ఆ స్థానంలో కదలకుండా ఉంటూ ఆ స్థానాన్ని గౌరవించుకుంటూ తద్వారా తను గౌరవింపబడుతూ
తన పాత్ర నిర్వహించినప్పుడు ఆధునికత అంటే మన డెవలప్మెంట్ ఏం ఆగిపోదు. డెవలప్మెంట్ను ఎవ్వరు కూడా ఆపరు, ఆపాలని కోరుకోరు ఏ యుగమైనా. కానీ బేసిక్ మర్చిపోదు, మూలాలు మర్చిపోదు. ఇక్కడ జరుగుతున్నది అది. ఈ ఉద్యమాల వలన ఈ విధమైనటువంటి ఒక స్త్రీకి బానిసత్వం అని, ఒంటింటి కుందేళ్ళని, ఇలాంటి ఆలోచనలతో ఏమైపోతుందంటే మూలాలు నశించిపోతున్నాయి. బేసిక్గా ఆ మూలాలు నశించిపోకూడదు. మూలం లేనప్పుడు ఎంత ఎత్తు భవనమైనా కూలిపోయినట్టుగానే మన సంస్కృతి సాంప్రదాయాలు. ఎందుకంటే మన సంస్కృతికి ఒక ప్రత్యేక విలువ ఉంది, మన సాహిత్యానికి ఒక ప్రత్యేక విలువ ఉంది. భారతదేశం ప్రపంచ దేశాలన్నింట్లలో కూడా చాలా గొప్ప దేశంగా, గౌరవంగా ఎందుకు అనిపిస్తుంది ఈ రోజు వరకు కూడా అంటే మన యొక్క గౌరవం వల్లే. అందుకని ఆ గౌరవాన్ని కాపాడేది, ఆ గౌరవం కోసమని పాటుపడేది స్త్రీకే సాధ్యమైంది. పురుషుడికి లేదా అంటే ఉంటది, ఉన్నా కూడా పురుషుడు తప్పుడు పనులు చేసినప్పుడు స్త్రీ ఆమోదించకుండా అతన్ని చక్కటి దానిలోకి తెచ్చుకునే శక్తివంతురాలు ఆమె. అందుకని అంతేగాని పురుషుడు ఏదంటే చేసుకోవచ్చు, స్త్రీ ఎందుకు చేయకూడదు, అదే అర్థం లేదు. అంటే ఆధునిక సమాజంలో స్త్రీ స్థితి గురించి చెప్తారమ్మా. ఆధునిక సమాజానికి వచ్చేసరికి స్త్రీ ఇప్పుడు ఆనకట్టలు అయినాయి కదా. అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే స్త్రీకి విద్య లేకపోయేది, బయటి సమాచారం లేకపోయేది. స్త్రీకే కాదు ఎవరికైనా. ఇప్పుడు అన్ని ఊర్లు మన భారతదేశంలో ఎక్కువ భాగం ఈనాడంటే చెట్లు అడవులు అన్ని పోయి ఇళ్ళు అయిపోయినాయి. పల్లెటూర్లలో కూడా తోటలు అవన్నీ కొట్టేసి ఇళ్ళు కట్టుకుంటున్నారు. అప్పుడు ఎట్లా అడవులు, నేను ఒక పల్లెటూరు వాసిని, మొత్తం కికారణ్యం లాగానే ఉండేది. ఎక్కడ చూసినా ఎక్కడో ఒక ఇల్లు, అన్ని చెట్లు గుట్టలు. అలాంటప్పుడు ఒక ఊరు రవాణా సౌకర్యాలు లేవు. ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళటానికి అవకాశం లేదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ. ఎప్పుడైతే ఈ ఆనకట్టల నిర్మాణం మొదలైందో ఆధునిక కాలంలో, అంటే 1986 నుంచి 1980 నుండి మనం ఆధునిక కాలం అనుకోవచ్చు, 85, 86 ఆనకట్టలు కట్టిన తర్వాత ఏమైందంటే కాలిబాటనైనా నడవటం, ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళటం, ఒక కొంచెం పెద్ద గ్రామం ఉందనుకోండి, అక్కడ ఒక పాఠశాల ఉండటం, అక్కడ చదువుకోవటానికి వెళ్ళటం. తర్వాత మెల్లమెల్లగా మానవుని యొక్క అభివృద్ధి ఎట్లా అంటే అంచెలంచెలుగా చాలా త్వరితగతిలో పెరిగింది. పెరగటం అంటూ మొదలైన తర్వాత ఆగకుండా పెరిగింది. ఒకప్పుడు 10 ఏళ్లలో పెరిగిన అభివృద్ధి కొంతకాలం అయిన తర్వాత 1 సంవత్సరంలోనే పెరిగింది, తర్వాత నెలలలోనే పెరిగింది. ఆ విధంగా పెరిగినప్పుడు స్త్రీకి అచ్చు యంత్రాలు కనుక్కున్నారు, పత్రికలు వచ్చేసినాయి, పుస్తకాలు వచ్చినాయి, తర్వాత ఒక్కొక్కటి రేడియో, తర్వాత టెలివిజన్. ఇవన్నీ వల్ల ఒక ప్రాంతపు విషయాలు తెలియటం, వార్తలు తెలియటం, ఆ విధంగా గృహిణులైనా కూడా వాళ్ళకి చదువుకునే అవకాశం రావటం, ఊరికి పేపర్లు రావటం, వాళ్ళ తీరిక వేళ్లలో పేపర్ చదువుకోవటం, అసలు దేశంలో నలుమూలలో ఏమేమి జరుగుతున్నాయి విషయాలు అవి వాళ్ళు తెలుసుకోవడం. ఆ విధంగా విద్యావంతులైన, ఆ విధంగా అయినప్పుడు విద్యావంతులు అయినప్పుడు వాళ్ళకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాలను కూడా వాళ్ళు అంచెలంచెలుగా తెలుసుకోవటం మొదలుపెట్టారు. పురుషుడు ఎందుకు చదువుకోవాలి, మేము ఎందుకు చదువుకోకూడదు, మేము కూడా పోవచ్చు అని. ఒకప్పుడు ఆడపిల్లల్ని పంపించకపోయేది, నాకు తెలుసు, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం కాదు. ఆడపిల్లల్ని బయటికి పంపించి మగపిల్లల్ని పంపించేవాళ్ళు. అది ఎవ్వరూ చెప్పలే, మనమే మన భావాలే అవన్నీ. ఆ విధంగా వాళ్ళు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడపిల్లల్ని కూడా పంపించడం మొదలుపెట్టింది స్కూల్. ఆ విధంగా ఒక్కొక్క దాన్ని ఏదైతే నిబంధన అయిపోయిందో ఆ నిబంధన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయటం. ఇవాళ ఏమైపోయింది, అన్ని రకాలుగా పురుషునితో సమానంగా కొంతకాలం ఇంటిలోనే చదువుకునేవాళ్ళు, ఇంట్లోనే పరీక్షలు రాసేవాళ్ళు, ఇంట్లోనే వాళ్ళు పేపర్స్ చదువుకునేవాళ్ళు. ఆ విధంగా అక్కడక్కడ 4 గోడల మధ్య వాళ్ళు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు ఇంకా చెప్పాలి. ఈ అభివృద్ధి జరుగుతూనే ఉండాలమ్మా. కానీ అభివృద్ధి జరుగుతున్నప్పుడు మనము మన సాంప్రదాయాన్ని, మన మూలాలను మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి అమెరికా వెళ్ళినాం, ప్రతి ఇంట్లో ఒకళ్ళు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళ పెద్ద విశేషమైన విషయం కాదు. అమెరికా వెళ్ళినప్పుడు మన కట్టు బొట్టు మనమే అక్కడ పాటిస్తాం. అక్కడ పోయినామని వాళ్ళు అక్కడ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కూడా
వాళ్ళ కట్టు తీరు వాళ్ళది ఉంటుంది. మరి మనం అక్కడికి పోయి అట్లా చేయలేం కదా. పోవచ్చు, అమెరికాకు పోవాలి, ఒక్కళ్ళమే పోవచ్చు, ఫ్లైట్ ఎక్కాలి, అవన్నీ ధైర్య సాహసాలు ఉండాలి. ఆ విధంగా అన్ని రకాల మనం ముందుకు పోయినా కూడా అబ్బా నేను ఒక్కదానే ఫ్లైట్ ఎక్కి హాయిగా అమెరికాకు వచ్చేసిన, అక్కడ వాళ్ళు ఉన్నట్టే నేను ఉంటా అంటే తప్పు కదా. మళ్ళీ అక్కడ ఉండటం ఊరుకోక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అట్లుంటే మన ఆచారమే మనం బొట్టు పెట్టుకోం, మన పిల్లలు బొట్టు పెట్టుకోరు అక్కడ. వాళ్ళు ఇష్టమని అన్న వదిలేద్దాము, లేకపోతే పెట్టుకోమని చెప్పుదాం. అమ్మో అక్కడ బొట్టు పెట్టుకుంటే అందరు నవ్వుతారు, మంగళసూత్రం వేస్తే అందరు నవ్వుతారు, అక్కడ ఉండదు అంటే వాళ్ళ ఇష్టం. కానీ మనం కూడా తీసేస్తామంటే ఎట్లా? అవునా కాదు? ఇప్పుడు నేను వాళ్ళనేం పెట్టుకోమని నేనేం నిర్బంధించటం లేదు, మన సంస్కృతిని పాటించాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మన సంస్కృతి పాటించు. అక్కడ జీన్ ప్యాంట్ వేసుకుంటారు ఆడపిల్లలు, ఇక్కడ కూడా వేసుకుంటామంటే కుదరదు. మన సంస్కృతి ప్రకారంగానే మనం ఉండాలి. ఆ విధంగా మూలాలను మర్చిపోకూడదు. ఆ విధమైనటువంటి ఆధునిక సాహిత్యం కాదు, ఆధునిక జీవనం స్త్రీలో చాలా బాగుంది. చాలా మంచి విద్యావంతులు అవుతున్నారు, రకరకాలైనటువంటి ఒక ధైర్య సాహసాలు వస్తున్నాయి, ఎదిరిస్తున్నారు. ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతాయి, మరి పురుషులకు కూడా జరుగుతున్నాయి కదమ్మా. అట్లా ఆ హింసాభావం అవన్నీ వస్తున్నాయి సమాజంలో. వేటి ఎక్కడైతే ఉందో అక్కడే మనం నిర్మూలించాలి తప్ప. ఇప్పుడు ఒక వృక్షం ఉంది, ఒక కొమ్మకు చీడపడితే ఆ కొమ్మ వరకు నరికేయాలి, కానీ చెట్టును మొదట్లకు నరికేస్తామంటే ఎట్లా? అది సమ్మతమైన విషయం కాదు కదా. అందుకే మన మూలాలను, సంస్కృతిని, మన భారతీయతను, మన సాంప్రదాయాలను మనం గౌరవించాలి, ప్రతి తరం వాళ్ళం. ఇవాళ నేను ఈ ఏజ్లో ఉన్నా, నువ్వు ఈ ఏజ్లో ఉన్నావు, ఇంకా 20 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు నా ఏజ్కి వస్తావు, అవునా కాదా? ఇప్పుడు నువ్వు కూడా కాపాడుతుండాలి. కాపాడుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక తరం ఎందుకు అందరు అమెరికా వెళ్ళిపోతుండదు, ఇంక కొన్ని రోజులైనాక అందరు అమెరికాలోనే ఉంటారు, అవసరం లేదు అనొద్దు. ఏ పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలియదు, అంతే కదమ్మా. వాళ్ళకి విరక్తి పుట్టొచ్చు, మన దేశానికి మనం వెళ్ళిపోదాం అనుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే చాలా మంది ఇక్కడ మేము అమెరికాకు పోము ఇక్కడే ఉంటాం అనేవాళ్ళు ఉన్నారు. మన దేశం మీద భక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, మన దేశాన్ని మాతృభాష మీద అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, బంధువులంటే వదిలిపెట్టి ఉండలేని వాళ్ళు ఉన్నారు, ఒక అమ్మ నాన్న కాదు ఎవరినైనా. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా చదువులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ కూడా సంపాదన ఉంది, ఇక్కడ కూడా స్త్రీకి స్వేచ్ఛ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూనే ఇవన్నీ కూడా చేస్తే ఇది కొనసాగుతుంటది. ఇదేంటంటే ఎవరమో శాశ్వతంగా ఉన్నాం కదా, ఇది ఒక వారధిలాగా మనం ఒక జనరేషన్కి మనం ఒక వారధిలాగా మనము మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కాపాడుకుంటూ పోయి స్త్రీ తత్వానికి మారదు. అది మనము కఠినంగా ఉండటానికి ట్రై చేసినా కూడా మన వల్ల కాదు. స్త్రీ తత్వాన్ని కూడా మనం కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి, మనం గౌరవించుకోవాలి, మన తత్వాన్ని మనం గౌరవించుకోవాలి, మనలో ఉన్నటువంటి ఒక శీల సంపదను మనం గౌరవించుకోవాలి. దేన్ని తక్కువ చేసుకోకుండా మనము విజ్ఞానవంతులమై 10 మంది వాళ్ళు చూడండి, పిల్లలంతా విద్యావంతులవుతుండ్రు. కారణం ఏంటి అంటే తల్లి తండ్రి ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి అంత బాగా చదువుకుంటున్నారు. మన పిల్లలు ఇవాళ పిల్లలు చాలా చాలా బాగున్నారు జనరేషన్. వాళ్ళని నేనైతే విమర్శించాను, ఎందుకంటే నేను 100,000 మంది స్టూడెంట్స్ని చూసిన వాళ్ళు మనం ఎట్లా మౌల్డ్ చేస్తే అట్లా అవుతారు. వాళ్ళు ఏంటమ్మా మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. మనం ఏది చెప్తే అది వింటారు, ఫస్ట్ వినరు కావచ్చు. ఇప్పుడు ఇదంతా చూసి ప్రేక్షకులు కొంతమంది ఈమెకి ఎక్కడ పని పాట లేనట్టుంది, ఇంట్లో వంట వార్పు ఉందో లేదో, ఏదో భారతీయత సంస్కృతి సాంప్రదాయం అంటుందని అనుకుంటారు. అనుకుంటే ఏంటి, కొన్ని రోజుల తర్వాత నిజాలు తెలుసుకుంటారు వాళ్ళు తప్పకుండా. అది మంచి అనేది తప్పకుండా మనం చెప్తూనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఒకేసారి జీర్ణించుకోలేరు కదా. మెల్లగా మనం అట్లానే వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకుపోవటంలే, అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ రేపు వ్యతిరేక భావాలు ఎక్కువ ఉన్నాయి. మనం మంచి కంటే చెడు ఎక్కువ ఆలోచిస్తాం ప్రతి దాంట్లో. వాళ్ళు ఒక ఫంక్షన్కి పోయినాం, వాళ్ళు 15 రకాల వంటలు అవన్నీ చేసిండ్రు, స్వీట్లు చేసిండ్రు, ఒక 50 రకాలు అన్నీ తిన్నాం. కార్లో వచ్చి కూర్చొని ఏం బాగున్నాయి, ఆ స్వీట్లు బాగాలేదు, కార బాగాలేదు. అక్కడెక్కడో మొన్న మ్యారేజ్ చాలా బాగా జరిగింది, అక్కడ ఎంత బాగుండేనో, మంచిగా ఉన్నాయి. వీళ్ళు అక్కడ 1000 రూపీస్కి ప్లేట్ అట, ఇక్కడ 800 వీడి పిసినారోడు. అందుకే ఈ కామెంట్స్ వింటాం మనం. ఎక్కడ పోయినా నెగటివ్ ఉన్నాయి. పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు, ఎంత బాగా మనల్ని ఆదరించిండ్రు, ఎంత బాగా మనల్ని పిలిచిండ్రు, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, మనం ఎంత బాగా తిన్నాము.
ఆ తిన్న దాన్ని మనం తలుచుకోకుండా, కృతజ్ఞత లేకుండా మనం దాన్ని ఎక్కువ కామెంట్ చేస్తాం. ప్రతి విషయంలో కామెంట్ అనేది పోవాలి. చెడు అనేది ప్రతి దాంట్లో అది ఎట్లా అయిపోయిందంటే మొత్తం కుటుంబాలకు వ్యాపిస్తుంది. దేన్ని హర్షించలేకపోతున్నాం, ఎవరిని హర్షించలేకపోతున్నాం. పెద్దవాళ్ళంటే ఇంక పిల్లలు కూడా అంతే కదా. కుటుంబంలో కూడా ఇప్పుడు ఒక అక్క ఒక పని చేస్తుంటే చెల్లెలు హర్షించలేకపోతుంది. ఆ విధమైనటువంటి యొక్క పిల్లలు హర్షించలేకపోతుంది. అంటే ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంది, కానీ మనం మాట్లాడే మాటకు చాలా విలువ ఉండాలి. మనం ఏదంటే అది మాట్లాడితే మనకు విలువలు, మన విలువ మనం పోగొట్టుకున్నట్టే. అందుకని ప్రతి విషయాన్ని కూడా మనము పాజిటివ్గా ఆలోచించగలిగితే మనకు విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా ఆలోచించటమే కాకుండా అవగాహన చేసుకోవటం, అందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మంచి వేలో సరిదిద్దుకోవటం, వాళ్ళకి చెప్పటం. ఇప్పుడు చూడండి, పిల్లలైనా ఎవరైనా, మన ఫ్రెండ్స్ అయినా, మన ఇంకెవరైనా బంధువులైనా, ఏదైనా ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, చున్నీ వేసుకొని చున్నీ కూడా లేకుండా అందరికి పేరెంటం చేస్తుంది. ఉదాహరణకి కొన్ని పోవు కదా, అమ్మ నువ్వు అట్లా చున్నీ లేకుండా పేరెంటం చేయకూడదు, నువ్వు చున్నీ వేసుకొని రా అంటే అమ్మాయి పోయి వింటుంది. అంతేగాని అది చూసి బయటికి పోయి కామెంట్ చేసి ఆ పిల్ల అట్లా పెంచింది వాళ్ళ అమ్మ చున్నీ, అవన్నీ అవసరం లేదు. నువ్వు ఒక పెద్దరికాక చెప్పు, అమ్మ నువ్వు ఇక్కడ నువ్వు పూజ చేసుకుంటున్నావు, అమెరికాలో ఉన్నప్పుడు నీకు పూజ లేదు, ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటున్నావు, నువ్వు మంచిగా ఉండే విధానంగా ఉండంటే తప్పకుండా వింటారండి. వాళ్ళ జనరేషన్ చాలా బాగుంది. మనం ఎట్లా చెప్తే వాళ్ళని మోల్డ్ చేసే విధానం బాగాలేదు. వాళ్ళని మోల్డ్ చేసేది ఏంటంటే మనం చాలా వాళ్ళకి ఆ విషయం మీద విరక్తి పుట్టేటట్టు అది మేము చేయాలనా అనే విధంగా మనం చెప్తున్నాం. అట్లా కాకుండా దాంట్లో ఉన్న అర్థం పరమార్థం, ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది, ప్రతి దాంట్లో పరమార్థం ఉంటుంది. అవి కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మనం మంచి మాటతోటి నెమ్మదిగా చెప్తే ఎలాంటి వాళ్ళైనా వింటారు. ఆ విధంగా ఇక్కడ కొన్ని విషయాల్లో కూడా ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు నలుగురు పేరెంటం గురించి చెప్తున్నారు కదా, చూసిన పెద్దవాళ్ళు అమ్మ అలా ఉండకూడదు ఇలా చెయ్యని చెప్తే వీళ్ళే అంటారు, పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు సమర్థించుకుంటారు. వాళ్ళకి అక్కడ అలా అలవాటు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మనం ఇప్పుడు చెప్పిన చేయలేరు అని వీళ్ళు ముందు అనేస్తే ఇంకా వాళ్ళ ఆ ముందు అడుగు వేరు కదా. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఈ చెప్పిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళ మీద కోపం వస్తుంది. మా అమ్మమ్మనే ఇట్లా అంటుంది, ఈమె ఎవరు చెప్పటానికి అంటారు. వాళ్ళు తప్పేం లేదు కదా అమ్మ అక్కడ. అందుకని వాళ్ళు సమర్థించకూడదు. పిల్లలకి ఎవరైనా మంచి చెప్పినప్పుడు అట్లా వినాలి. వాళ్ళు వింటారు, పిల్లలు వింటారు. అందులో ఒక్కొక్క ఈ జనరేషన్ చూస్తే నాకు చాలా హ్యాపీ అయింది. ఆడపిల్లలను చూస్తే వాళ్ళు ఎంత కష్టపడుతుండ్రు, వేరే ఫారెన్ పోయే వాళ్ళు ఒక్కళ్ళే పిల్లల్ని వేసుకొని పోతారు. వాళ్ళు పాపం తండ్రి అక్కడ ఉన్నా కూడా పిల్లలకి ఏదైనా ఫంక్షన్ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ఉంటున్నారు, మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా మళ్ళీ అవసరమైతే వాళ్ళు ఒంటరిగా వస్తున్నారు, అక్కడ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ సఖ్యత ఉండాలి. ఇది చాలా హర్షించదగదు. కానీ అదే విధంగా మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాలి. అక్కడ ఉండే తిరిగి అక్కడ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఫుడ్ అక్కడ తింటామమ్మా, ఇక్కడ కూడా అదే ఫుడ్ తినలేం కదా. ఇక్కడది అక్కడ ఏ రకంగా ఆ రకంగా ఉంటే మనకు అసలు ఇలాంటి భేదాలు రాకుండా ఉంటాయి. ఈ వాదాలు, స్త్రీవాదాలని, స్త్రీకి ఏదో అని దానికి ఒక పెద్ద విప్లవాలు, దానికోసం పెద్ద సమ్మెలు, ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ అవగాహన ఉంటే సమాజం బాగుపడుతుంది. ఆ విధంగా చెప్పటంగా చెయ్యటం, మనం చెయ్యాలి, చూపెట్టాలి. ఇలాంటివన్నీ కూడా చెప్తే రావు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎన్ని వ్యాసాలు రాసినా, ఏ రకంగా ఉన్నా మారరు. మనం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మీరన్నా ఉదాహరణనే వాళ్ళ అమ్మ అట్లా అన్నది అనుకోండి, అనకుంటే అమ్మాయి వింటారు. అట్లా చేయాలి అంతే. ఆ అమ్మాయి సపోర్ట్ చేసేసరికి ఆ అమ్మాయి కూడా మా అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఆ విధంగా ప్రతి విషయం కూడా అంటే కరెక్ట్ అని అనుకోరు, సమర్థించే వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటారు. అది సపోర్ట్ వస్తుంది కదా. అక్కడ సమర్థించకూడదు, అన్నీ సమర్థించకూడదు. చెప్పే విధానం బాగుండాలి, సమర్థించకూడదు. అదే విధంగా మనం చెప్పే విధానం కూడా బాగుండాలి. బాగుండనప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోనే శత్రువులాగా తయారైపోతారు. ఇప్పుడైతే మనం ముందు చెప్తాం కుటుంబ వ్యవస్థ ఎట్లా అయిపోయింది అనేది. నాన్నమ్మకేమో నేను ఏం చేసినా నచ్చుతుంది, అమ్మమ్మేమో మనల్ని కామెంట్ చేస్తుంది. ఇక్కడ రెండు వర్గాలు అయిపోతాయి. ఆ వర్గాలు కాదు అసలు, వాళ్ళు చూస్తేనే నమిలి మింగాల నమలక మింగాల అని చూస్తుంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనకంటే చెప్పే వాళ్ళకు ఇంకోసారి వాళ్ళకి ఏం చెప్పొద్దు, నాకెందుకు అనే నిర్లిప్త భావన వస్తుంది. ఇప్పుడు అంతే కదండి, మేధావర్గం అంతా నోరు మూసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఏ రంగంలో కూడా అట్లనే జరుగుతుంది. చెడు చెప్పనివ్వట్లేదు. కాబట్టి
మేధావులు అంతా కూడా పండితులు అంతా నోరు మూసుకున్నారు. ఉమ్, మాకేం అవసరము అని. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. ఉమ్, వాళ్ళు మనం పెద్దవాళ్ళు చెప్పింది చిన్నవాళ్ళు అనుసరిస్తే ఇంకోటి చెప్తారు. ఉమ్, నువ్వెవరు, నీకే తెలుసా నాకు తెలుసు అన్నప్పుడు నిజమే నా విలువ నేను ఎందుకు పోగొట్టుకోవాలని మేధావులందరూ ఇట్లా ఈ సమాజం పాడైపోవటానికి కూడా అదే కారణం. మేధావులందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. ఉమ్, ఆ విధంగా చెప్పటానికి కూడా ఇష్టపడతలేరు. ఉమ్, మంచి చెడు అనేది పెద్దవాళ్ళు, మేధావులు మీన్స్ అనుభవం ఉన్న పెద్దవాళ్ళు, కుటుంబంలోనైతేనేమో పెద్దవాళ్ళు, సమాజంలో మేధావులు ఏది కూడా చెడును చెప్పలేకపోతున్నారు. ఉమ్. అది స్త్రీతత్వంలో చాలా చక్కటి విషయాలు చెప్పారమ్మా. మీకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.